హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వర్షిత్ వ్లాగ్స్. ఈరోజు అయితే మా డాడీ వాళ్ళ అయితే యానివర్సరీ. మిడ్ నైట్ సర్ప్రైజ్ అయితే చేసాము. ఇది 15th యానివర్సరీ. ఈరోజైతే మార్నింగ్ అయితే మమ్మీ లేచి పూజ చేసింది. ఇంకా సాయంత్రం ప్లాన్ వచ్చేసి స్వర్ణగిరి అయితే వెళ్తాం. ఈరోజు మమ్మీ యానివర్సరీ కాబట్టి మమ్మీ అయితే డాడీ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. గాయస్, ఇప్పుడైతే మార్నింగ్ హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా డాడీ, మా మమ్మీ, చెల్ల, తమ్ముడు, ఇంకో తమ్ముడు, నేను. అలా గౌతమ్ ఎక్కడికి వెళ్తున్నాం? గైస్, హనుమాన్ టెంపుల్ కాడ కార్ పార్కింగ్ దగ్గర ఉంటాయి కదా, అన్ని పీజన్స్ ఉంటాయి అక్కడ. మా మమ్మీ అయితే అది వెళ్ళింది. అందరం వెళ్ళినాం. అవి మమ్మల్ని చూసి ఎగిరిపోతున్నాయి. చూడండి ఎంత బాగుంది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకొని తినడం, ఇంకా పులిహోర కూడా తెచ్చుకున్నాము ప్రసాదంగా. గాయస్, మా ఇంటి పైన అయితే లిల్లీ చెట్టు అయితే ఉంటుంది, జాస్మిన్ చెట్టు అయితే ఉంటుంది. ఇంకా 5 అయింది. స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాము. వెళ్ళే ముందు చిన్న ఫొటోస్ అయితే తీసుకున్నాం. మమ్మీ, డాడీ, దిన్ను, పున్ను, రుత్విక్, గౌతమ్, నేనైతే వెళ్తున్నాము. గైస్, మేమైతే సన్సెట్ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా లైటింగ్, స్వర్ణగిరిలో లైటింగ్ బాగుంటుందని ఈవినింగ్ అయితే వెళ్తున్నాము. చాలా బాగుంటుందని. సన్సెట్ కూడా చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది కదా. సన్సెట్ టైం వ్యూ చూడండి, చాలా బాగా వచ్చింది. ఇంకా రైల్వే ఓవర్ దిగిన తర్వాత రైల్వే అయితే వచ్చింది. టెంపుల్కి అయితే మెయిన్ రోడ్ దిగి అయితే దారి ఉంటుంది కదా, మట్టి రోడ్, అక్కడ నుంచి అయితే షూట్ చేసాము బయట నుంచి. చాలా బాగా వచ్చింది వీడియో కూడా. వ్యూ కూడా అయితే లైవ్లో అయితే చాలా బాగుంది.
ఇవైతే స్వామివారి పాదాలు. ఇంకా మెట్ల దారి నుంచి అయితే మేము పోతున్నాము. అంటే ఫ్లాట్ కూడా ఉంటుంది. మెట్ల దారి నుంచి అయితే పోతున్నాము. మొత్తం 108 స్టెప్స్ ఉన్నాయి. గైస్ అయితే హనుమాన్దే ఏకాశిల విగ్రహం అయితే ఫోటోస్ దిగాము. గైస్ దర్శనం అయితే బాగా 50 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాము. తిరుపతిలో ఉన్నట్టే ఉండు స్వామివారు. ఇప్పుడైతే కోరే దగ్గరికి వచ్చాము. కాయిన్స్ అయితే ఇస్తున్నాము. ఏంటి నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. నలుగురు డిలీట్ కథను అడుగుతుంది. మళ్ళీ 1 2 ఇట్లా అట్లా రావాలి. లాంగ్ 1 టేక్ ఇన్హేల్ స్టార్ట్. అంటుండు. ఫస్ట్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నామా. ఓం దగ్గర అంటుండే అంటుండే. రోజు వచ్చినప్పుడు అయితే నాగోల్ అయితే ఆగాము. ఎందుకంటే లంచ్ డిన్నర్ దీనికి అంతేరా రెస్టారెంట్ అయితే తిన్నాము. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా అంతేరా. అక్కడ టేస్ట్ బాగుందని మళ్ళీ అక్కడికి వచ్చాను. జరుగు రాయలసీమ కోడివేపుడు ఇంకా అపోలో ఫిష్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఇంకా లాలీపాప్స్, సూప్, ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ. గైస్ అక్కడ డిన్నర్ చేసి ఇంటికైతే వచ్చాము. కేక్ కట్ చేసాము. ఇంకా మా చెల్ల అయితే మా డాడీకి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది. అంతే గైస్ ఈ వీడియో.